హాయ్ వెల్కమ్ టు ఫ్రైడే డైరీస్. తైవాన్ను రెచ్చగొట్టే ధోరణిని చైనా కొనసాగిస్తోంది. చైనా సైన్యం తమ యుద్ధ విమానాలను తైవాన్ వైమానిక రక్షణ జోన్లోకి తీసుకురావడం, తైవాన్ తమ జోలికొస్తే వారు ఎదుర్కోవాల్సిన విపత్కర పరిణామాల గురించి హెచ్చరించడం, అమెరికా తైవాన్కు ఆయుధాలను విక్రయించడం, రెచ్చగొట్టే సైనిక కార్యకలాపాలను విరమించుకోవాలని అమెరికా చైనాకు వార్నింగ్ ఇవ్వడం, ఇదే సంఘటన రిపీట్ అవుతూ కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. చైనాతో తైవాన్ సంబంధాలు వందల ఏళ్ల క్రితం నుంచే కొనసాగుతున్నాయా? చైనా తైవాన్ ఉద్రిక్తతలు ఎలా ప్రారంభమయ్యాయి? ఈ విషయంలో అమెరికా పాత్ర ఏంటి? అసలు ఆ దేశాల్లో ఇప్పుడు ఏం జరుగుతోందనే విషయం గురించి కొన్ని నిజాలు ఈరోజు మన ఫ్రైడే డైరీస్లో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. 16వ శతాబ్దం చివరిలో నార్త్ ఈస్ట్ ఆసియాను వారి చరిత్ర, భాషా, సంస్కృతులకు ఉన్నత గుర్తింపు చెందిన కింగ్ డైనాసిటీ రాజులు పరిపాలించేవారు. ఆ డైనాసిటీ ప్రజల్ని మంచూస్ అని పిలువబడేవారు. వీరికి ఇంకా అప్పటి చైనాలోని మింగ్ డైనాసిటీ వారి ప్రజలకి వివిధ సంస్కృతుల కారణంగా వేరువేరు గుర్తింపు ఉండేది. 17వ శతాబ్దంలో ది డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు చైనా మింగ్ డైనాసిటీలో ఓ వ్యాపార సంస్థను ప్రారంభించడానికి అడుగుపెట్టారు. ఆ ఐడియా తిప్పికొట్టడంతో 1624లో సముద్ర తీరంలోని చిన్న స్వతంత్ర దీవి ప్రాంతమైన తైవాన్లో ది డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు చెక్కతో కట్టిన ఇళ్లతో ఓ కాలనీని నిర్మించి అక్కడ వారి వ్యాపారాన్ని స్థాపించారు. ఇంకా అక్కడ ఒక క్వార్టర్ని నిర్మించి దానికి ఫోర్ట్ జీలాండియా అనే పేరు కూడా పెట్టుకున్నారు. ఈ నిర్మాణంలో భాగంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఫిజీ ఇంకా పెంగు దీవుల నుండి మత్స్యకారుల్ని ఇంకా కూలీల్ని దిగుమతి చేసుకున్నారు. వారిలో చాలామంది అక్కడే స్థిరపడిపోయారు. నెమ్మదిగా డచ్ వారి వ్యాపారాన్ని దాదాపు తైవాన్ మొత్తం విస్తరించారు. తర్వాత 1626లో స్పెయిన్ మొట్టమొదటిసారిగా తైవాన్ భూమిపై అడుగుపెట్టి ఉత్తర తైవాన్ భాగంలో తామ్సు నుండి కీలాంగ్ వరకు కాలనీని ఏర్పాటు చేసుకుని వారి వ్యాపారాన్ని విస్తరించారు. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వారి కాలనీల్ని నెమ్మదిగా పతనం చేయడానికి 1642 వరకు 16 సంవత్సరాలు పట్టింది. 1644లో చైనా మింగ్ డైనాసిటీలో అంతర్గత రెబల్స్తో బలహీనపడగా కింగ్ డైనాసిటీ రాజులు చైనా మింగ్ డైనాసిటీని ఆక్రమించుకున్నారు. మింగ్ డైనాసిటీ పతనం అవడంతో ఆ మింగ్ రాజ్యానికి విశ్వాసి అయిన కాన్సింగా తైవాన్ దీవిలోకి ప్రవేశించి 1662 నాటికి ఆ ద్వీపాన్ని మొత్తం ఆక్రమించి జీలాండియా కోటను స్వాధీనం చేసుకొని డచ్ ప్రభుత్వాన్ని ఇంకా సైన్యాన్ని ద్వీపం నుండి తరిమి కొట్టాడు. కాన్సింగా తైవాన్ని రాజధానిగా చేసుకుని మళ్ళీ మింగ్ రాజ్యాన్ని స్థాపించాడు. తర్వాత అతని వారసులు 1683 వరకు పరిపాలించారు. 1683లో తైవాన్ని ఆనుకొని ఉన్న కింగ్ డైనాసిటీ ఫ్యూజియాన్ ప్రాంత నౌకాసేన కాన్సింగా మనవడు జెంగ్ కేషాంగ్ని ఓడించి తైవాన్ దీవిని కింగ్ డైనాసిటీ రాజవంశీయులు ఆధీనంలోకి తీసుకుని దాన్ని కింగ్ డైనాసిటీలోని ప్రస్తుత ఫ్యూజియాన్ నియంత్రణ న్యాయపరిధిలోకి చేర్చి మింగ్ సామ్రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేశారు. మింగ్ రాజ్యాంగం ఈ తైవాన్ భూభాగంలో సముద్రపు దోపిడీదారులు, దేశ దిమ్మరుల నుండి రక్షిస్తూ వచ్చింది. అలాగే స్థానిక ప్రజలు భూ హక్కు ఇంకా వలసలను నిర్వహించడానికి వరుసగా శాసనాలను అమలు చేస్తూ వచ్చింది. అలాగే దక్షిణ ఫ్యూజియన్ నుండి వలసదారులు తైవాన్లోకి ప్రవేశించసాగారు. 1885లో కింగ్ ప్రభుత్వం తైవాన్ను ప్రీఫెక్చర్ ఆఫ్ ఫ్యూజియన్ నుండి ప్రత్యేక భూభాగంగా మార్చడంతో కింగ్ సామ్రాజ్యంలో తైవాన్ 20వ భూభాగమైంది. 1887లో ప్రస్తుత తైవాన్ రాజధాని అయిన టాయ్పేని చైనా రాజధానిగా చేసి టాయ్పే తైవాన్గా పిలుచుకునేవారు. ఆధునికీకరణలో భాగంగా భవన నిర్మాణాలు, రైలు మార్గం నిర్మాణం, తపాలా సర్వీస్ వంటివి చోటు చేసుకున్నాయి. కానీ అంతర్జాతీయ రాజకీయాలలో తైవాన్ పేరు 1894-95 మొదటి చైనా జపాన్ యుద్ధం అనంతరం బయటకు వచ్చింది. రా మెటీరియల్స్ ఇంకా ఇంధనం కోసం జపాన్ చైనాలోని మంచూరియా ప్రాంతంలోకి చొరబడ్డారు. ఈ నేపథ్యంలో మొదటిసారి కింగ్ డైనాసిటీకి ఎంపైర్ ఆఫ్ జపాన్కి మధ్య యుద్ధం జరిగింది. దీన్నే ఫస్ట్ సైనో జపనీస్ వార్ అని పిలుచుకుంటారు. అయితే ఈ సైనో జపనీస్ వార్ జరగడానికి ఒక ముఖ్య కారణమైన ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంది. అదేంటంటే అప్పట్లో సౌత్ కొరియా ఇంకా నార్త్ కొరియా కలిసే ఉండేవి. అయితే ఈ కొరియా దేశంలోని సౌత్ భాగంలో అంటే సౌత్ కొరియా ప్రాంతంలో టాంగాక్ అని పిలువబడే మతోన్మాద సంస్థనే ఈ ఫస్ట్ సైనో జపనీస్ వార్ కి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. ఎలా అంటే 10,000 సంవత్సరాల క్రితం కంటే ముందు నుండి ప్రాక్టీస్ చేసే మతమైన షమనిజం, 2500 సంవత్సరాల క్రితం నాటి బుద్ధిజం, 501 BCE క్రితం నాటి పురాతనమైన చైనీస్ మతమైన టావోయిజం,
500 BCE క్రితం నాటి పురాతన చైనీస్ మతమైన కన్ఫ్యూజియానిజం, 1st సెంచరీ నాటి క్రిస్టియానిటీ, ఇంకా వివిధ రకాల మతాల్లో నుండి పుట్టుకొని వచ్చిందే ఈ కొరియాలోని ఈ టాంగ్యాక్ మతం. వీరు మనిషే దేవుడు అని నమ్మేవారు. అయితే వీరి సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయి ఇంకా నిరసనకారులు, తిరుగుబాటుదారులు కలిసి ప్రభుత్వ దళాలను ఓడించడంలో విజయం సాధించింది. దాంతో కొరియా ప్రభుత్వం సహాయం కోసం చైనాను పిలిచింది. జపాన్ అడగకుండానే సైన్యాన్ని పంపింది. చైనా మరియు జపాన్ గొడవ పడ్డాయి. ఉద్రిక్తతలను తగ్గించడానికి తిరుగుబాటుదారులు తమ ఆయుధాలను కూడా వదిలేశారు. అయినప్పటికీ చైనా జపనీస్ యుద్ధం జరిగింది. తిరుగుబాటు నాయకులు ఉరితీయబడ్డారు. 1894-95 సైనో జపనీస్ వార్లో చైనా కింగ్ సామ్రాజ్యాన్ని ఓడించిన జపాన్ చైనాతో తెలివిగా ఒడంబడిక నిబంధనలు కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం తైవాన్, పెస్కడోర్స్ దీవులు మరియు దక్షిణ మంచూరియన్ భాగమైన లియాడాంగ్ పెనిన్సులాను జపాన్కు అప్పగించడం, ఇంకా నష్టపరిహారం రూపంలో నగదు చెల్లించడం. తర్వాత ఇంకా 3 రెట్లు నష్టపరిహారాన్ని కోరి లియోడాంగ్ పెనిన్సులాని మళ్ళీ చైనాకి ఇచ్చేసింది. కానీ తైవాన్ని మాత్రం జపాన్ తన ఆధీనంలోనే ఉంచుకుంది. 1911లో ఒకవైపు చైనాలో అంతర్యుద్ధం మొదలై అనేక తిరుగుబాటుదారులు ఇంకా రెబల్స్ అనేక కమ్యూనిస్ట్ పార్టీలతో బలం చేకూర్చుకొని కింగ్ పాలనను గద్దె దింపడంతో KMT వంటి కరుడు కట్టిన నేషనలిస్ట్ పార్టీలకు పునాది అయ్యాయి. ఇంకా అటువైపు తైవాన్ ప్రజలు తమ పూర్తి స్వాతంత్రాన్ని జపాన్ సామ్రాజ్యానికి వదిలేశారు. జపాన్ పాలనలో ద్వీపంలో రైలు మార్గాల విస్తరణ, రహదారుల అభివృద్ధి, పరిసరాల పరిశుభ్రత, నిర్మాణాలను మెరుగుపరచడం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ఆధునిక విద్యా విధానం స్థాపించబడింది. 1995 నాటికి ద్వీపాన్ని జపాన్ సామ్రాజ్యంతో అనుసంధానించే ప్రయత్నాలు చేశారు. ద్వీపంలోని ప్రజలు తమకు తాము జపనీయులుగా భావించేవారు. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో వేల మంది తైవానీయులు జపాన్ సైన్యాల్లో చేరి సేవ చేశారు. ఇంకా జపాన్ సామ్రాజ్య నౌకాదళం కూడా ఎక్కువగా తైవాన్ రేవులలో స్థావరాలు ఏర్పరచుకున్నారు. జపాన్ ముఖ్య సైనిక కేంద్రాలు, పరిశ్రమలు తైవాన్ అంతటా విస్తరించాయి. అమెరికన్ బాంబింగ్ లక్ష్యంగా చేసుకున్న కయోసియాంగ్ అనే ప్రాంతం వద్ద ఉన్న స్థావరం కూడా జపాన్ సైనిక కేంద్ర పరిశ్రమలలో ఒకటి. 1938 నాటికి 3,09,000 మంది జపనీయులు తైవాన్లో నివసించేవారు. 2వ ప్రపంచ యుద్ధానంతరం జపనీయులకు తైవాన్ దేశం మీద భక్తి కూడా అధికమైంది. 1945 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోవడంతో తైవాన్ని జపాన్ చైనాకు అప్పజెప్పింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా KMT ప్రభుత్వాన్ని స్థాపించి బీజింగ్ని రాజధానిగా, టైపై తైవాన్ని ప్రొవిజనల్ క్యాపిటల్గా ప్రకటించుకున్నారు. ప్రపంచ యుద్ధం తర్వాత చైనాలో అంతర్యుద్ధం మొదలైంది. 1949లో చియాంగ్ కై షెక్ నాయకత్వంలో చైనీస్ నేషనలిస్టులకి ఇంకా తైవాన్ మావో జెడాంగ్ కమ్యూనిస్ట్ పార్టీల మధ్య తీవ్రమైన ఘర్షణలు మొదలయ్యాయి. వరుసగా కొనసాగిన కమ్యూనిస్ట్ చర్యలు చైనా నేషనలిస్ట్ సైన్యాల ఓటమికి దారితీశాయి. తైవాన్ కమ్యూనిస్టులు రిపబ్లిక్ ఆఫ్ చైనా తైవాన్గా ప్రకటించుకున్నారు. కానీ చైనా మాత్రం తైవాన్ ఇంకా వారి భూభాగమే అని అంటారు. చెప్పాలంటే వారంతటా వారు ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నారే తప్ప తైవాన్కి స్వతంత్రం రాలేదనే చెప్పుకోవచ్చు. చైనా తమ KMT పార్టీని టైపై తైవాన్కి తరలించి అక్కడ కమ్యూనిస్టులని, రెబల్స్ని అణచివేత కార్యకలాపాలు చేపట్టి ఇంకా ఆంక్షలు విధిస్తూ వచ్చారు. అధికార KMT పార్టీ నేత చియాంగ్ కై షెక్ 1949 తైవాన్లో మార్షల్ లా ప్రకటించింది. అంటే లోకల్ గవర్నమెంట్ మిలిటరీ ఆధీనంలో ఉంటుంది. 1978-1988 మధ్య కాలంలో KMT పార్టీ తరపున రిపబ్లిక్ ఆఫ్ చైనా తైవాన్కి అధ్యక్షుడైన చియాంగ్ కై షెక్ కుమారుడు చియాంగ్ చింగ్ కుయో స్వేచ్ఛాయుత రాజకీయ వ్యవస్థను స్థాపించే ప్రయత్నాలు ప్రారంభించాడు. 1987లో ఆ మార్షల్ లాని రద్దు చేశారు. 1986లో మొట్టమొదటిసారిగా KMT పార్టీకి వ్యతిరేకంగా డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ DPP స్థాపించబడింది. 1949 నుండి 2000 వరకు ఈ చైనాకు చెందిన KMT పార్టీ తైవాన్లో అధికారంలో ఉంది. KMTని అమెరికా విసర్జించింది. దాంతో తైవాన్ను పడగొడతారేమో అని తైవాన్ కమ్యూనిస్టులు ఇంకా ప్రజలు చర్చ నడపడంతో తైవాన్లో రాజకీయ అణిచివేత చర్యలు కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా 2000 సంవత్సరంలో DPP పార్టీ అధికారంలోకి వచ్చి 2008 వరకు అధికారంలో ఉన్నారు. వైట్ టెర్రర్ అని పిలువబడే ఈ కాలంలో 140,000 మంది వరకు ఖైదు లేదా వధించడం వంటి అణిచివేత చర్యలు అమలయ్యాయి. ఇవి ఇంకా ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. ఒకప్పుడు కమ్యూనిస్టులుగా ఉన్నవారు KMT కుయోమింతాంగ్ పార్టీ వ్యతిరేకులుగా భావించబడిన వారిని లక్ష్యంగా చేసుకుని అణచివేత చర్యలు చేపట్టి మళ్ళీ 2008వ సంవత్సరంలో KMT ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2016వ సంవత్సరం వరకు అధికారంలో ఉన్నారు. 2016 తైవాన్ ఎన్నికల్లో తాజాగా మళ్ళీ KMT పార్టీ ఓడిపోయి DPP పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో మళ్ళీ చైనీస్ పార్టీ రెచ్చగొట్టే కార్యకలాపాలకి, అణచివేత చర్యలకి దోహదం చుడుతోంది. ఒకవేళ చైనా తైవాన్పై దాడి చేస్తే దాని ఫలితాలు తీవ్రంగా ఉండవచ్చు. దీనివల్ల చైనా ఆర్థికంగా దౌత్యపరమైన నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ద్వీపంపై దాడి చేస్తే చైనాపై అంతర్జాతీయంగా వ్యతిరేకత పెరిగి తైవాన్పై సానుభూతి పెరుగుతుంది. ఫలితంగా
ప్రపంచ నాయకుడిగా తనను తాను నిలబెట్టుకోవడానికి చైనా ఏమైనా చేసే అవకాశాలు మళ్ళీ తాజాగా కనిపిస్తోంది. ఇది మరో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అని యావత్ ప్రపంచ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇది ఇవాల్టి ఫ్రైడే డైరీస్. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.